అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం మిత్రులారా. మనకి ఎన్నికల నామినేషన్ సంబంధించి చివరి రోజులు అనేవి సమీపిస్తున్నాయి. మనకు అది తెలిసి ఆల్రెడీ 3 days అయినాయి. 1 week మనకి అంటే మధ్యలో సండే రావటం వల్ల 8 days సమయం దొరికింది. అయితే మధ్యలో ఇంకా ఈ రోజుతో కలిపి 4 days అయిపోయినాయి. ఇంకా మనకి 4 days మాత్రం మిగిలి ఉంది. ఈ 4 daysని కూడా ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా వీళ్ళంత తొందరగా వాళ్ళ నామినేషన్ ఫైల్ చేయాలి. చాలామంది ఏంటంటే ఇంకా రకరకాల అంశాలతో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. అయితే ఇది చేయకూడని పని అది. అంటే వేరే వేరే అంశాలు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ ఈ కొంత సమయం అనేది వాళ్ళు ఎలకేట్ చేసుకోవాలి. ఎందుకంటే చివరి మినిట్లో అనేక రకాల డాక్యుమెంట్లు కానీ లేదనుకుంటే ఇతర సమాచారం కానీ దొరక మనం హైరాణ పడాల్సి వస్తుంది. ఆ కారణం చేత మన ఏవైతే ఉన్న నామినేషన్లు ఉన్నాయో అవి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇంకా మిగతా కొంతమంది వాళ్ళు ఏంటంటే నామినేషన్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఫిల్ చేస్తారని తీసుకుని వాళ్ళు తిరగటం అనేది జరుగుతుంది. లేదనుకుంటే ఎక్కడ జీడీపీ సెంటర్లు ఇవ్వటం కానీ లేదంటే లాయర్కి ఇవ్వటం కానీ ఇలా చేస్తున్నారు. అక్కడే ఇరుక్కుపోయిన సందర్భాలు కూడా చాలామంది మనం అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే వాళ్ళు ఎవరు కూడా ఇదివరకు నేను చాలా వీడియోలో కూడా వివరించాను. అదేంటంటే మీరు అనవసరంగా ఏంటంటే ఫామ్స్ని మీరు మళ్ళీ కొత్తగా టైప్ చేయించాలనుకుని లేదనుకుంటే దాన్ని ఇంకో ఎవరి చేత తయారు చేయించాలనుకుని ఇలాంటి పనులు అయితే అది చేయకూడదు. అది సమయం చాలా సమయాన్ని వృధా చేస్తాయి. మనకి చక్కని అవకాశం చక్కగా అప్లికేషన్ ఫామ్సే మన ఎంఆర్ ఆఫీసులో ఫ్రీగా దొరుకుతాయి. చక్కగా వెల్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్స్ అవి వాటిని మనం ఉపయోగించుకుని చాలా చక్కగా తొందరగా ఫైల్ చేసే అవకాశం ఉండగా మనం ఇలాగా వేరే వాళ్ళ చోట తిరగడం అనేది మంచి పని కాదు. ఇదంతా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఏదైతే మనం చెప్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎవరిని కూడా సరిగ్గా వినక లేదంటే వాళ్ళని ఎవరిని అడక్క ఫాలో అవ్వక ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. సీనియర్స్ అన్న వాళ్ళు కూడా రోజు ముఖ్యంగా మా పార్టీల్లో కానీ ఇతర పార్టీల్లో కానీ తిరుగుతున్న వాళ్ళు కూడా ఈ నామినేషన్ సంబంధించి శ్రద్ధ పెట్టకపోవటం వల్ల అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పటికైనా మళ్ళీ అవన్నీ పనులని మానుకుని వచ్చి అప్లికేషన్స్ అనేవి ఏదైతే ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారో అప్లికేషన్స్ వాటిని కలెక్ట్ చేసుకుని వాటిని అక్కడే ఫిల్ చేసేస్తే గంట 2 గంటల కన్నా ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు లేదా ఇతర సమాచారం వాళ్ళు కూడా తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకేంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ అనేది కొత్త అకౌంట్ అనేది ఇదివరకు చెప్పాను. అది ప్రతి ఒక్కళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్ ఏంటంటే మీరు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత 2 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకెళ్తే కానీ ఎనీ బ్యాంకు మీకు ½ an hourలో అది ఓపెన్ చేసి పెడతాయి. సో దాన్ని మీరు ఇప్పుడు ప్రస్తుత కాలం అయితే అప్లికేషన్స్ కూడా వాళ్ళు అడగట్లేదు. బ్యాంక్ వాళ్ళే దాన్ని మన వివరాలని బ్యాంక్ ఏదైతే వెబ్సైట్లో వాళ్ళు ఎన్రోల్ చేసి డైరెక్ట్గా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా తొందరగా అకౌంట్ ఓపెనింగ్ అనేది త్వరితగతిన జరిగే అవకాశం ఈ రకంగా ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే తొందరగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవటం. తర్వాత నాకు తెలిసి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే SC ST సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వాళ్ళ దగ్గర నాకు తెలిసి చాలామంది దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ లేకపోతే వెంటనే దాన్ని అప్లై చేయండి. అదేవిధంగా ఎలక్టోరల్ సర్టిఫికేట్ అది కూడా RO చేతుల్లోనే ఉండే పని కనుక ఒకవేళ దానికోసం వెయిట్ చేయకుండా అవసరమైతే పర్మిషన్ అడిగి ముందు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేస్తే ఆ తర్వాత ఈ ఎలక్టోరల్ సర్టిఫికేట్ అని మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చేమో ఒకసారి అడిగి తీసుకోవచ్చు వాళ్ళని. ఆ తర్వాత ఏంటంటే ఈ నో డ్యూస్ సర్టిఫికేట్స్ యాక్చువల్గా ఏంటంటే మరి నాకు తెలిసినంత వరకు అవన్నీ బాగా లాంగ్ పెండింగ్ అటువంటి ఏదన్నా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం యాక్టివ్ అయితే నాకు తెలిసి అంత సీరియస్ కాకపోవచ్చు. అది ఎక్స్క్యూజ్ మరి వాటిని అంత స్ట్రిక్ట్గా చూడాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. దానికోసం నోటీస్ కోసం అలా తిరుగుతూ కూర్చోకుండా ఏదైతే మున్సిపల్ హౌస్ ట్యాక్స్ కానీ ముందు అప్లికేషన్ సబ్మిట్ చేసే అవసరం అయితే తీసుకోండి. ఏదైనా ఒకసారి కాంటాక్ట్ చేసి లేదనుకుంటే వాళ్ళనైనా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఏదైతే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ చేయండి. సో వీలైన తొందరగా అసలు ఎక్కువ సమయం తీసుకోవద్దు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ROలు మంచోళ్ళు ఉండొచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే వాళ్ళ రూల్స్ పరంగా ఎక్కువ అనుభవం లేని వాళ్ళు కానీ లేదంటే ఛాందస్వాదం అంటే ఛాదస్తులు కానీ కొంతమంది ఉండొచ్చు. లేదంటే బ్యూరోక్రసీ అనేది అంటే ఈ బ్యూరోక్రసీ అంటే
మామూలుగా ఈ జవాబు దాన్ని ఏమంటారు దాన్ని వాళ్ళకు కూడా అధికార తర్పం అనేది చలాయించే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే ఏదైనా అనవసర రూల్స్ అని తీసుకొస్తారు. వాళ్ళు ఆ రూల్స్ తిన్నంగా ఫాలో అవ్వకుండా కొత్త రూల్స్ అని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అలాంటి కారణాల చేత ఏదైతే చాలా తెలంగాణ మన ఎన్నికల్లో కూడా చాలామంది రిజెక్ట్ అవటం కానీ లేదంటే వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడతాం అనేది మనం చూసాము. అందువల్ల ముందు అప్లికేషన్ ఫామ్ కనుక ముందు వీళ్ళంతా తొందరగా సబ్మిట్ చేసుకుంటే ఏదైనా రిమార్క్స్ ఉంటే కనుక వాళ్ళు ఆ రిసిప్ట్లో మనకు రాస్తారు. సో దాన్ని బట్టి మనం అటువంటి మనం ఫాలో అవ్వచ్చు. ఇంకా 4 days టైం ఉంది కనుక వెంటనే వీళ్ళంత వరకు రేపు ఎల్లుండిలో అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడం ట్రై చేయండి. ఇందులో పెద్ద అంటే కొంతమంది ఏంటంటే డబ్బులు లేక ఇబ్బంది పడతాం అనేది కూడా నేను చూస్తున్నాము. అయితే కొంచెం ఇది మేనేజ్ చేసుకుని కొంచెం అంటే ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా తట్టకపోనదు. అందువల్ల ఏంటంటే కొంచెం ఇది కష్టమైనప్పటికీ కొంచెం ప్రయత్నం చేయండి. ఎవరికైనా రిక్వెస్ట్ చేసి కొంచెం పర్సనల్గా రిక్వెస్ట్ చేసైనా కొంచెం లేదంటే స్ప్లిట్ డోసు స్ప్లిట్ అమౌంట్స్ కింద చేసి నలుగురి నుంచి సేకరించైనా చేయండి. తర్వాత ఏదైతే ఇతర అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా తొందరగా ఫైల్ చేసి మిగతా సమాచారం అవసరం తర్వాత తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీకు ఆర్ఓలు అంటే ఎవరైనా చివరి రోజు వరకు కన్నా మనం వెయిట్ చేస్తే ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినా పొరపాటుని ఎన్నో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉండొచ్చు. ఎందుకంటే మనం అన్ని రకాలుగా మనం ప్రయత్నించినప్పటికీ మనం ఏదైనా వాళ్ళు ఆర్ఓలు ఏంటంటే వాళ్ళ సొంత నిర్ణయం మనకన్నా అవకాశాలు ఉన్నప్పటికీ ఆర్ఓలకి ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే ఆ నామినేషన్ సంబంధించి ఆర్ఓలు అనేది ఫైనల్ అథారిటీ అవుతారు. తర్వాత మళ్ళీ మనం అప్పీల్కి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఉన్న అవకాశాన్ని మనం జారవించుకోకూడదు. సో వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఏంటంటే ఇంకా ఏదైనా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సమాచారం తీసుకోవటం కానీ ఏదైనా చేయండి. ఏదైనప్పటికీ ఏంటంటే సింపుల్గా జరిగేటట్టు చూసుకోండి. ఎక్కువ సమయం అనవసరంగా వృధా చేయకండి. అప్లికేషన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవటం, తర్వాత ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయి పట్టుకెళ్ళిపోవటం. ఆ ప్రపోజల్స్ విషయం మాత్రం కొంత అందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అయితే ప్రపోజల్ చెప్పాను కదా, మీరు ఏదైనా లాయర్ల సహాయం తీసుకోవటం కానీ లేదనుకుంటే మీకు ప్రజా సంఘాలు కానీ వాళ్ళు ఉంటారు. అది అందరూ సహకరించకపోయినప్పటికీ కొంతమంది సహకరిస్తారు. చుట్టాలు పట్టాలు లేదా ట్రేడ్ యూనియన్లని వీళ్ళలో జస్ట్ మీరు కొంచెం నెంబర్లు సేకరించి చేసుకునేది అవుతుంది. ఒకవేళ కనుక అంతగా ఇబ్బంది అయితే కనుక అనవసరంగా ఎక్కడ కొత్త ఏరియా లేకుండా మీకు తెలుసున్న ఏరియాలో మాత్రం వేయండి. ఇంకా ఎలక్ట్రల్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే కొత్త ఏరియాలోకి వెళ్ళకండి. ఇంకా మీరు ఏదైతే నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గానికి మీరు స్టిక్ అయిపోయి మీరు అక్కడ ఎక్కడ వేసినా మనకి ఏదైనా మనం గెలవటం అనేది ఏంటంటే కొంచెం కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే మనం దానికి సంవత్సరాల తరపున ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో మనం ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్ కోసం అనుభవం కోసం చేస్తున్న పని కనుక దానికోసమే ఇప్పుడు ఇది ఎక్కడో కొత్త నియోజకవర్గాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ఎలక్ట్రల్ సర్టిఫికేట్ కోసమని లేదంటే ఈ ప్రపోజల్స్ కోసం హైరాణ పడే కన్నా వెంటనే ఒక నిర్ణయం తీసుకుని మీకు బాగా తెలుసున్న నియోజకవర్గంలో మీ సొంత ఊర్లో చేసినట్టే చేస్తాం. అలాగే ఈ పార్టీల సహకారం కూడా తీసుకోండి. అంటే ఆల్రెడీ ఆ ఏరియాలో నామినేషన్ వేస్తున్న మాలాంటి ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు కూడా సంతకాలు పెట్టచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మామూలుగా ఇక్కడ ప్రపోజల్ ప్రకారం రూల్ ఏంటంటే ఏదైనా 10 మంది ఓటర్స్ అన్నారు కానీ మరి రూల్ అయితే ఎక్కడో కూడా క్లియర్గా లేదు. సో దాని అవకాశం తీసుకోండి. తర్వాత ఇంకా అఫిడవిట్లో కానీ ఏది కానీ మ్యాక్సిమం ఏంటంటే కొట్టివేతలు లేకుండా, ఒకవేళ కొట్టివేతలు ఉంటే కనుక కొత్త అప్లికేషన్ తీసుకోండి. ఒకవేళ ఇంకా మీరు సాటిస్ఫై అయిపోతే కొత్త 4 సెట్ల వరకు మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఒక సెట్ ఇప్పుడు సబ్మిట్ చేసి మళ్ళీ దాన్ని ఫెయిర్గా రాసి మరి ఇంకో సెట్ కూడా సబ్మిట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ ప్రపోజల్స్ కూడా ఏంటంటే మీరు ఆల్రెడీ అక్కడ ఏదైతే నామినేషన్ ఫైల్ చేస్తున్నారో ఆ అభ్యర్థులు అవసరం వాళ్ళ సహకారం తీసుకోండి. ఆ రకంగా మీరు దాన్ని కూడా అకంప్లిష్ చేయండి. ఇంకేదైనా ఇబ్బంది అయితే కనుక మామూలుగా ఎవరైనా సీనియర్స్ కానీ వాళ్ళని అడిగైనా చేసుకోండి. ఏదైనా డిలే చేయకుండా అందరూ కూడా ముఖ్యంగా మన పార్టీ ఇతరులు కానీ లేదంటే మన పార్టీ సభ్యులు కానీ వీలైనంత వరకు వెంటనే రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళ నామినేషన్స్ ఫైల్ చేసే విధంగా చూసుకోవాలని ఆ రకంగా చేసుకుని వాళ్ళు ఏదైతే లాస్ట్ మినిట్ రష్ ఏదైతే ఉందో లేదంటే టెన్షన్స్ ఏదవుతుందో వాటి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. అందరికీ విశేష తెలుపుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.